కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు తనపై దాదాపు 15 మంది గుంపు దాడి చేసి బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్ టైగర్ రోబీందని చెప్పారు. అయితే యూపీ పోలీసులు రోబీ వాదనను తోసిపుచ్చారు. అతను డీహైడ్రేషన్ కారణంగా కుప్పకూలిపోయాడని మరియు ఎవరూ దాడి చేయలేదని చెప్పారు. డీహైడ్రేషన్ కారణంగా అతను కుప్పకూలిపోయాడని ఆ పోలీసులు వాదనలను ఖండించారు. బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్ టైగర్ రోబీ తనపై మొదటి రోజు కాన్పూర్ ప్రేక్షకులు దాడి చేశారని పేర్కొన్నాడు. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండవ టెస్టుకు 15 మంది వ్యక్తుల బృందం లంచ్కు ముందు తనను కొట్టడం ప్రారంభించిందని రోబీ పేర్కొన్నాడు. రోబీ ప్రకారం ఈ సంఘటన భోజన విరామానికి ముందు జరిగింది. ఉదయం నుండి గుంపులోని ఒక వర్గం నన్ను దుర్భాషలాడుతోంది. ఒకసారి లంచ్ అని పిలవగానే నేను నజ్ముల్ శాంటో మరియు మోమినుల్ హక్ పేర్లను అరవడం మొదలుపెట్టాను. వారిలో కొందరు నన్ను చుట్టుముట్టడం, నా మస్కట్, పులి మరియు నా జెండాను చింపివేయడానికి ప్రయత్నించారు మరియు నేను ప్రతిఘటించినప్పుడు వారు నన్ను కొట్టడం గురించి అని అతను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పాడు.